शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमपयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. శని గోచారము ఎలా ఉంటుంది అంటే 12 రాసులలో శనేశ్వరుడు సంచరిస్తూ ఉన్నప్పుడు మనకు ఎలాంటి ప్రభావాన్ని ఇస్తాడు అనేటువంటి విషయాన్ని మనం విశ్లేషించినట్టయితే శనికి అత్యంత ప్రాధాన్యత ఉంది గోచారం లోపల. ఎందుకు అనంటే శని అనంటేనే శనైశ్చరుడు అంటే మందగమనుడు, అంటే మెల్లగా సంచరించేటువంటి వాడు. అంటే ఒక రాశిలో 2.5 సంవత్సరాలు సుమారుగా ఉంటాడు. కనుక ఆ శని యొక్క ఎఫెక్ట్ అనేది ఆ రాశిలో జన్మించినటువంటి వారికి చాలా ఉంటుంది. కాబట్టి శని గోచారము అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి సంచారం. కనుక శని యొక్క ప్రభావము, శని అనగానే మనం భయపడవలసినటువంటి అవసరం లేదు. కాదంటే గోచార రీత్యా శనికి 3 స్థానాలు శుభస్థానాలుగా చెప్పబడి ఉన్నాయి. 3, 6, 11 అంటే 3వ స్థానము, 6వ స్థానము, 11వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాన్ని ఇస్తాడు. మిగతా స్థానాలలో సంచరిస్తున్నాడు అంటే మిగతా స్థానాలు అనంటే ద్వాదశ, జన్మ, ద్వితీయ, చతుర్థ, అష్టమ ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూల ఫలితాలను ఇస్తాడు. మిగతా స్థానాలు కొంత మధ్యస్థంగా ఉంటాయి. అయితే ప్రతికూలంగా సంచరిస్తున్నప్పుడు కూడాను అందరికీ ఒకే రకమైనటువంటి ప్రభావాన్ని చూపించడం. ఎందుకు అనంటే వాళ్ళ యొక్క రాస్యాధిపతికి శనికి ఉన్నటువంటి మిత్రత్వము, శత్రుత్వము, సమత్వము ఇలాంటి విషయాలను కూడాను మనం దృష్టిలో పెట్టుకొని చూడవలసి వస్తుంది. జన్మ సమయంలో ఆ శనేశ్వరుడు ఉన్నటువంటి స్థితి, అష్టక వర్గులో ఉన్నటువంటి పాయింట్స్, ఇవన్నీ కూడా ఎన్నో విషయాలు మనం కూలంకషంగా చూసిన తర్వాత ఇదమిద్దంగా శని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం నిర్ధారణ చేసుకోవాలి. తదనుగుణంగా ఫలితాలను చెప్పుకోవడం అనేటువంటిది మనకు శాస్త్రం చెప్తుంది. కాబట్టి శని అనగానే మీరు భయపడవలసినటువంటి అవసరం లేదు. శని ప్రత్యేకంగా మిమ్మల్ని శిక్షించడు, మీ లోపల ఒక శిక్షణను తీసుకువస్తాడు. అంటే కష్టాలు నష్టాలు చూయించినప్పటికీ మిమ్మల్ని ఒక జీవితంలో మంచి మార్గంలోకి తీసుకురావడానికి చేయవలసినటువంటి పనులన్నీ కూడాను మీతోని చేయిస్తాడు, ఒక అనుభవాన్ని ఇస్తాడు. గనక శనైశ్వరుడి యొక్క గోచారము చాలా ప్రభావాన్ని చూయించేటువంటిది. మేషరాశి వారికి శని గోచారం ఎలా ఉందో తెలుసుకుందాం. అంటే శని ప్రభావము ప్రత్యేకంగా మేషరాశి వారికి ఎలా ఉంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే శనైశ్వరుడు 29 మార్చి 2025 నుండి 3 జూన్ 2027 వరకు మీనరాశిలో సంచరిస్తున్నాడు. అంటే ఈ 2.5 సంవత్సరాలు దాదాపుగా మీనరాశిలో ఉంటున్నాడు. మీనరాశి అనగానే మేషరాశి వారికి ద్వాదశ స్థానం అవుతుంది. ద్వాదశ స్థానము అనంటే ఏలినాటి శని ప్రారంభం అన్నమాట. ద్వాదశ, జన్మ, ద్వితీయ స్థానాలను కలుపుకొని మనము ఏలినాటి శని అని పిలుస్తాం. అంటే 7.5 సంవత్సరాల శని. 7.5 సంవత్సరాల శనిలో ప్రారంభంలో మొదటి సైకిల్లో ద్వాదశ స్థానం వస్తుంది. అంటే ద్వాదశ స్థానంలో ఎంటర్ అయినాడు శనీశ్వరుడు మేషరాశి వారికి. అయితే శని మీనంలో ఉన్నాడు. మీనము ఎలాంటి రాశి, ఆ మీనరాశ్యాధిపతికి శనికి ఉన్నటువంటి బాంధవ్యం ఎలాంటిది అనేది కూడాను మనం పరిగణనలోకి తీసుకోవాలి. శనీశ్వరుడు మేషరాశికి అధిపతి కుజుడు కనుక కుజుడికి శని సమత్వము కలిగినటువంటి గ్రహము. కానీ శనికి కుజుడు శత్రువు అవుతున్నాడు. అంటే సమశత్రుత్వము కలిగినటువంటి గ్రహాలు అన్నమాట. ఎవరు? ఈ అంగారకుడు, తర్వాత శని. ఇకపోతే ద్వాదశ స్థానం ప్రతికూలమైనటువంటి స్థానం.
ఇక ప్రవేశ సమయంలో ఈ శని ఏ మూర్తిలో ప్రవేశిస్తున్నాడు అనేది కూడాను మనకు ప్రధానంగా గోచారం లోపల మనం తీసుకుంటాం. ఏంటంటే ప్రవేశ సమయాన్ని లెక్కలోకి తీసుకున్నట్టయితే లోహమూర్తిగా ద్వాదశ స్థానంలో ప్రవేశిస్తున్నాడు. సో ఇవన్నీ కూడాను మనం లెక్కలోకి తీసుకున్నట్టయితే ఫలితం ఎలా ఉండబోతుంది మేషరాశి వారికి అనేది మనము చూసినట్టయితే, ఇందులో మనము ద్వాదశ స్థానము ఏలినాటి శని అని భయపడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే శనేశ్వరుడి యొక్క ప్రభావము తగ్గుతుంది. ఎప్పుడు తగ్గుతుంది? సూర్యుడు ప్రబలంగా ఉన్నప్పుడు, సూర్యుడు మంచి స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు, రాహు మంచి స్థానంలో ఉన్నప్పుడు, అంగారకుడు మంచి స్థానంలో ఉన్నప్పుడు శనేశ్వరుడి యొక్క ప్రభావం తగ్గుతుంది. వీటన్నిటిని కూడాను మనం దృష్టిలో పెట్టుకొని ఫలితాలను మనము చెప్పుకోవాలి. అయితే శని ముఖ్యంగా కర్మకారకుడు, అంటే మనం చేసేటువంటి పని పైన ప్రభావాన్ని చూయించేటువంటి గ్రహము. చేసేటువంటి పని అంటే మనము వృత్తి కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, డబ్బుతో రిలేటెడ్ అయి ఉన్నటువంటి ఏ విషయం పైన కూడాను ఆ శని యొక్క ప్రభావం ఉంటుంది. తద్వారా ఖర్చులను పెంచుతాడు, అనవసరమైనటువంటి డిస్ప్యూట్స్ని తీసుకువస్తాడు. ఎప్పుడైతే డబ్బు ఇన్వాల్వ్ అవుతుందో అప్పుడు డిస్ప్యూట్స్ అనేవి కూడాను ఉంటాయి. గనక శని ప్రధానంగా కర్మ, ఖర్చులు ఈ రెండిటికి కూడాను ప్రత్యేకమైనటువంటి ప్రభావం చూపిస్తుంటాడు. ఇక 12వ స్థానం వలన కొంత ప్రయాణాలు, ఆసుపత్రి విషయంలో ఖర్చులు. ఇక ముఖ్యంగా మీనరాశిలో ఉన్నటువంటి శనైశ్వరుడు తృతీయ, సప్తమ, దశమ దృష్టితో కొన్ని స్థానాలను చూస్తుంటాడు. అంటే తృతీయ దృష్టితో ధనస్థానాన్ని చూస్తున్నాడు. అంటే డబ్బు విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరుగుతాయి, రావాల్సినటువంటి కొన్ని రోజుల కొరకు ఆగిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. తర్వాత సప్తమ దృష్టితో షష్టమ స్థానాన్ని చూస్తున్నాడు కనుక ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. దగ్గరి వాళ్లతో మనము జాగ్రత్తగా ఉండాలి. సంబంధీకులు, బంధువులు, స్నేహితులు, ఆత్మీయులు వీళ్లతో మనకు కలహాలు, మిస్అండర్స్టాండింగ్స్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి ఆ శని షష్టమ స్థానాన్ని చూడడం మూలకంగా. తర్వాత శనీశ్వరుడు 9వ స్థానాన్ని కూడా చూస్తున్నాడు మీనరాశిలో ఉన్నటువంటి శని. కాబట్టి అదృష్టం కూడాను కొంత మనం జాగ్రత్తగా పని పైన మనం ఎక్కువగా పట్టు సాధించాలి, ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాలి అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. వీటన్నిటికీ కూడాను మనం రెక్టిఫైయింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఆధ్యాత్మికతను పెంచుకోవాలి. భగవంతుడి పైన మనము భక్తిని పెంచుకోవడము, వేదాంత ధోరణిలోకి వెళ్ళడము, సాహిత్య సంగీత విషయాలపై మనస్సు నిలపడము, ఇలాంటివి చేసినట్టయితే మనకు ఈ శని యొక్క ప్రభావం తగ్గుతుంది. సాధారణంగా శని ప్రతికూలంగా ఉన్నప్పుడు వర్క్ లోడ్ పెరుగుతుంది, ఆరోగ్యాన్ని మనం నిర్లక్ష్యం చేసేటువంటి అవకాశాలు ఉంటాయి, ఉద్యోగంలో ప్రెషర్ ఉంటుంది, ఖర్చులు నియంత్రణలో ఉండకపోవడము. కనుక ఖర్చులను మనం నియంత్రించుకోవడం చాలా అవసరము. కుటుంబం లోపల కూడాను చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఓవరాల్గా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సేవా కార్యక్రమాలలో మీరు పాల్గొనేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఇక శని దృష్టి వల్ల మట్టుకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. రుణాలు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి రుణం తీసుకునేటప్పుడు కొంత జాగ్రత్త పడండి. మిత్రుల యొక్క సహాయ సహకారాలు మీరు ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసేటువంటి అవకాశం ఉండదు ఈ ద్వాదశంలో ఉన్నప్పుడు. కనుక మీ పైన మీరు విశ్వాసాన్ని పెంచుకోవడము చాలా ముఖ్యమైనటువంటిది. చివరిగా ఈ శని యొక్క ఫలితము ద్వాదశ స్థానంలో ఉన్నప్పుడు ఏంటంటే మనకు సహనము బాగా అవసరం. మీరు ఎంత ఓపికతో పనులు చేసినట్టయితే అంత మీరు విజయవంతంగా కార్య సాఫల్యాన్ని, సక్సెస్ రేటును పొందేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక శనీశ్వరుడు మీకు ఒక పరిపక్వతను తీసుకువస్తాడు. అంటే మీ లోపల ఒక కాన్ఫిడెన్స్ను బిల్డప్ చేస్తూ ప్రతి విషయం లోపల కూడాను మీకు సమగ్రమైనటువంటి ఆలోచన, జ్ఞానాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాన్ని మీరు సద్వినియోగపరచుకోండి. శని ద్వాదశము ఏలినాటి శని అని భయపడవలసినటువంటి అవసరం లేదు. మీకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు, మీకు అనుభవాన్ని ఇస్తాడు. దాన్ని మీరు భావి జీవితంలో ఉపయోగించుకోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి. శనైశ్వరుడు అంటే శని ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అనేటువంటి విషయం కూడాను చాలా ప్రాధాన్యాన్ని సంతరించుకున్నటువంటి విషయం. శని తప్పకుండా ఏదో రకంగా మనను కష్టపెడుతుంటాడు, ఆదాయము విషయంలో ఇబ్బంది పెడతాడు, అనేక రకమైనటువంటి
ఫలితాలు మనకు చేతికి అందవలసినటువంటివి ఏదో రకంగా మిస్ అవుతూ ఉంటాయి. ఇలాంటి అనేక విషయాల లోపల మనకు శని యొక్క ప్రభావము ఉంటుంది. అంటే సాధారణంగా శని మనకు శాస్త్రం ప్రకారంగా గోచార రీత్యా 3 స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు మంచి ఫలితాలను ఇస్తాడు. అంటే 3, 6, 11 స్థానాలు. అవి శుభ స్థానాలు. అంటే శుభ ఫలితాలను సహజంగా ఇచ్చేటువంటి స్థానాలు 3. అంటే దాదాపు 12 స్థానాలలో 3 స్థానాలు అనంటే మనకు 25% మనకు మంచి ఫలితాలు శనీశ్వరుడు మూలకంగా సహజంగా అంటే స్థానరీత్యా గోచార రీత్యా ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక మిగతావి ద్వాదశ స్థానము, జన్మస్థానము, ద్వితీయ స్థానము, చతుర్థ స్థానము, అష్టమ స్థానము. ఈ 5 స్థానాలు చాలా మనను కష్టపెడతాడు, ఇబ్బంది పెట్టేటువంటి స్థానాలు. ఇక మిగతా స్థానాలు కొంత మధ్యస్థంగా ఉంటాయి. ఈ విధంగా మనము శని యొక్క స్థానాలను క్లాసిఫై చేసుకోవడము చాలా అవసరము. ఏ స్థానాలలో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించి దానికి అనుగుణంగా పరిహారాలు చేసుకోవాలి. అయితే శనీశ్వరుడికి మనం ఏం పరిహారాలు చేసుకోవాలి అనంటే, ప్రథమంగా మన చేతిలో ఉన్నటువంటి విషయాలపైన మనం మనసు నిలపాలి. ఏం చేయాలి? ధైర్యము, సాహసము. ధైర్యే సాహసే లక్ష్మి. అంటే ధైర్యంతో మనం స్టెప్స్ తీసుకోవాలి, ఆలోచనను జోడించాలి. అంటే సాహసము, కేవలం సాహసం మనకు ఫలితాలను ఇవ్వదు. సాహసంతో పాటుగా కొంత మనకు బుద్ధి, విచక్షణ, ఆలోచనను కూడాను జోడించినట్టయితే సత్ఫలితాలను ఇస్తాడు. శని మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము తగ్గుతుంది. అంతేకాకుండా శని బాగలేనప్పుడు మనము దైవానుగ్రహం కొరకై చేయవలసినటువంటి కార్యక్రమాలు కూడాను చాలా ఉన్నాయి. వాటిని కూడాను మనం దృష్టిలో పెట్టుకొని శనికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను మీరు చదువుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్నమామి శనీశ్వరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందండి. హనుమాన్ చాలీసా పారాయణం చెయ్యండి. నువ్వుల నూనె, ఇనుప ముక్క, నల్లటి వస్త్రము ఇవి దానంగా ఇవ్వండి. మీకు అనుకూలమైనట్టయితే ఒకరికి ఇద్దరికి శనివారం రోజున అన్నదానం చెయ్యండి. అంటే నీడీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, ఆకలితో అలమటించేటువంటి వాళ్ళు, ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్లకు డబ్బులు ఇవ్వకుండా మీరు అన్నం పెట్టించండి వాళ్లకు. తద్వారా మీకు ఆ శని యొక్క దుష్ప్రభావం తగ్గుతుంది. ఈ పరిహారాలను చేసుకోండి. శని మిమ్మల్ని ఏమీ చేయడు. మీరు శని గురించి బాధపడవలసినటువంటి అవసరం లేదు. శని మీ లోపల ఒక క్రమశిక్షణను తీసుకువస్తాడు, గుణపాఠాలను నేర్పిస్తాడు. కాబట్టి శని అనగానే మీరు భయపడకుండా ఫలితాలపై, ప్రభావంపై, మీ యొక్క ఎఫర్ట్స్పై మీరు మనసు పెట్టండి. మీకు సత్ఫలితాలు కలుగుతాయి. శుభం.